మరింత ఉధృతంగా దాడులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ మీద నిఘా సంస్థ మొసాద్ కార్యంపై ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ సీనియర్ మిలిటరీ కమాండర్ పాద్మాని అంతం, భీకరంగా కొనసాగుతున్న పరస్పర దాడులు, టెహ్రాన్ తక్షణమే ఖాళీ చేయండి, ఇరాన్ ప్రజలకు ట్రంప్ హెచ్చరిక, G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి, ఇరాన్ అణ్వాయుధాలోచన వదులుకుంటేనే యుద్ధం ఆగుతుందని స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే SC/ST ఉద్యోగుల పదోన్నతులపై మంత్రుల కమిటీ అంటూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, SC/STల ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి గతంలో నియమించిన కమిటీల నివేదికలు అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 5 మంత్రులతో కమిటీ వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే APK ఫైల్స్ని క్లిక్ చేయొద్దు అంటూ ఇంటర్నెట్ వినియోగదారులకు DGP సూచన, గుర్తులేని నంబర్ నుంచి సెల్ ఫోన్లకు వచ్చే మెసేజ్ల్లో ఆండ్రాయిడ్ ప్యాకేజ్ ఫైల్స్ APKని క్లిక్ చేయొద్దని DGP హరీష్ కుమార్ గుప్తా సూచించారు. సైబర్ నేరస్తులు పంపించే APK ఫైల్స్ని క్లిక్ చేయగానే ఫోన్ వినియోగదారులు వ్యక్తిగత సమాచారం చోరీకి గురే బ్యాంక్ ఖాతాల్లో నుంచి నగదు పోతుందని తెలిపారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, చెల్లిపైన దొంగ దెబ్బలు అంటూ దొంగ చెవులు అంటూ షర్మిల కదలికలు, ఫోన్ కాల్స్పై అబ్జర్వేషన్, ఆ మాట్లాడే వారి ఫోన్లు ట్యాప్, ఎప్పటికప్పుడు జగన్కి సమాచారం, నాడు ఒకేసారి 650 మంది ఫోన్లపై నిఘా, ఆధారాలు సేకరించిన తెలంగాణ సిట్, కేసీఆర్ ప్రభుత్వంలో హద్దులు దాటిన ట్యాపింగ్ వ్యవహారం, అప్పట్లో తెలంగాణలో కేసీఆర్ సర్కార్, ఏపీలో ముఖ్యమంత్రికి వైఎస్ జగన్, ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు, దీంతో తెలంగాణ పోలీసుల ద్వారా సొంత చెల్లెలు షర్మిలపైన జగన్ నిఘా వేసినట్టు తెలిసిన ఆ కదలికలో ఫోన్ సంభాషణలను ఎప్పటికప్పుడు ఆరాధీసినట్టు స్పష్టమైంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఫోన్ ట్యాపింగ్పై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ధారించింది. తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ట్యాపింగ్ వ్యవహారం సరిహద్దులు దాటింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో రచ్చక జగన్